వ్యాపారాల ముసుగులో రైతులు వ్యాపారస్తులను 300 కోట్ల రూపాయల మేర మోసం చేసిన నిందితుడు మూర్మిశెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరిని పోలీసులు వరంగల్లో అరెస్టు చేశారు. ఈ అరెస్టు వివరాలను శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. కొత్తచెరువు గ్రామానికి చెందిన దాల్మిల్ సూరి 6 నెలలుగా పరారీలో ఉన్నాడు. రైతులకు అధిక లాభాలు వస్తాయని నమ్మబలికి వారి నుంచి ధాన్యాలు అప్పుగా తీసుకుని మోసాలకు పాల్పడ్డాడు. నిందితుడు అతని కుటుంబ సభ్యులు కలిసి సుమారు 300 కోట్ల రూపాయలు మోసం చేసినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుడిపై శ్రీ సత్యసాయి జిల్లాలో 26 కేసులు, రాష్ట్ర వ్యాప్తంగా మరో 26 కేసులు సహా కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్రాల్లో కలిపి మొత్తం 57 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో వైట్ కాలర్ నేరాలు, భూ వివాదాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా ఉన్నాయి. నిందితుడిపై ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద కేసులు నమోదు చేయడంతో పాటు పీడీ యాక్ట్ కింద కూడా చర్యలు తీసుకున్నారు. పీడీ యాక్ట్ను రద్దు చేయాలని నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు డిస్మిస్ చేసింది. నిందితుడి ఆస్తులు జప్తు చేసే ప్రక్రియను ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. ఇటువంటి మోసగాళ్ల పట్ల రైతులు, వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. దాల్మిల్ సూరి అని చెప్పేసి మూర్మిశెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి, ఈ పర్టికులర్ పర్సన్ పైన దాదాపు 2016 నుంచి కూడా కేసెస్ ఉన్నాయి. అన్ని కేసెస్ కూడా ఎకనామిక్ అఫెన్సెస్ కేసెస్ ఉండేది. రీసెంట్గా ఒక ల్యాండ్ ఇష్యూ మేరకు అటెంప్ట్ టు మర్డర్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ ట్రేస్ పాస్ కిందకి మనం 42/2025 కొత్త చెరువు పిఎస్ కేసులో ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసుకున్నామంటే రీసెంట్గా వీళ్ళు తమ్ముడు మూర్మిశెట్టి పండు అలియాస్ పండుని కూడా వీళ్ళిద్దరు కూడా కొత్త చెరువు విలేజ్ చెందిన వాళ్ళు. వీళ్ళు ఇద్దరు కూడా వ్యవసాయులు, అదేవిధంగా బిజినెస్ మ్యాన్ దగ్గర సరుకులు తీసుకుని దాదాపు 250 to 300 కోట్ల వరకు మోసం చేసినట్టు మనకి కేసెస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇది మనము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 42 కేసుల వరకు ఉన్నాయి. అదేవిధంగా అదర్ స్టేట్లో కూడా దాదాపు 7 to 8 కేసెస్ అన్ని కలిపి దాదాపు 55 కేసుల వరకు ఈ వ్యక్తి పైన మూర్మిశెట్టి సురేష్ పైన ఉంది. అదేవిధంగా మూర్మిశెట్టి పండు పైన కూడా దాదాపు అదే 55 కేసులు ఉన్నాయి. సో దీని మేరకు మనం మూర్మిశెట్టి పండుని మనము రీసెంట్గా ఒక 2 months ముందు అరెస్ట్ చేసేసి జైలుకి పంపించడం జరిగింది. తర్వాత వాళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కూడా, పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది రీసెంట్గా. సో దాని తర్వాత ఈ మూర్మిశెట్టి సురేష్ అలియాస్ దాల్మిల్ సూరి అనే వ్యక్తి దాదాపు 6-7 నెలలుగా అబ్స్కాండింగ్లో ఉన్నారు. దాని మేరకు మనం స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. స్పెషల్ టీం ఫామ్ చేస్తూ వాళ్ళని వారంగల్లో మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేస్తూ తీసుకొని రావడం జరిగింది. సో వీళ్ళ పైన ఉన్న కేసెస్ అన్నింటిలో కూడా బాధితులు ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు, అదేవిధంగా బిజినెస్ మెన్ కూడా ఎక్కువ ఉన్నారు. వీళ్ళు వేరుశనగలు, అదేవిధంగా చిల్లీ, అదేవిధంగా బియ్యం ఇలాంటి ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నట్టు చేస్తూ దాన్ని ఎక్స్పోర్ట్ చేయకుండా డైవర్ట్ చేస్తూ లోకల్ మార్కెట్స్లో అమ్మడం వల్ల దాదాపు 250 to 300 కోట్లు మనకి ప్రజల్ని మోసం చేయడం జరిగింది.